రైతు బంధు నిలిపివేత. అసలు ఈ రైతు బంధు ఎందుకు ఆపాల్సి వస్తుంది ఇంత అర్జెంట్ గా? ఎలక్షన్స్ కోడ్ కి రైతు బంధుకి సంబంధం ఏంటిది? ఎలక్షన్స్ కోడ్ ఉంది కాబట్టి రైతు బంధు ఆపేస్తున్నాం అంటున్నారు. అసలు రైతు బంధు అంటే ఏంటిది? గవర్నమెంట్ నుంచి రైతులకి ఇది ఒక ఆర్థిక సాయం లాంటిది. రైతులు పంట పండించుకోవడానికి, రైతులకు కావాల్సిన వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పంటకు సంబంధించినవన్నీ వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు, ఇంకా ఈ గవర్నమెంట్ నుంచి రైతు బంధు నుంచి వచ్చే డబ్బులు కలిపి రైతు పంటను పండించుకుంటాడు. సో అలాంటి ఆర్థిక సాయం చేసే గవర్నమెంటే ఇప్పుడు ఆ రైతు బంధుని ఆపేస్తే రైతుల పరిస్థితి ఏంటిది? అసలు ఇంత అర్జెంట్ గా ఆపాల్సిన అవసరం ఏంటి? ఎలక్షన్స్ కోడ్ కి రైతు బంధుకి సంబంధం ఏంటి? రైతు బంధు ఆపేసి ఆ రైతు బంధుల పైసలు ఎలక్షన్స్ కోడ్ కి వాడుతున్నారా? మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు. ఆ 6 గ్యారెంటీల్లో ఒకటి ఫ్రీ బస్, ఇంకోటి రైతు బంధు. ఫ్రీ బస్ కూడా వచ్చే నెల నుంచి ఆపేస్తున్నాం అంటున్నారు. అది కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కాలంటున్నారు. అలాంటప్పుడు అది ఫ్రీ బస్ ఎలా అవుతుంది? దానికి లిమిట్ పెట్టినట్టే కదా, ఓన్లీ తెల్ల రేషన్ కార్డు వాళ్ళు మాత్రమే ఎక్కాలని. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో 6 చక్కగా ఇవ్వలేదు, ఇచ్చినవే 2. ఆ రెండిట్లో ఒకటి వచ్చే నెల ఆపేస్తున్నారు, ఇంకోటి రైతు బంధు. అది కూడా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఆపేస్తున్నారు. మరి రైతుల పరిస్థితి ఏంటిది? గత ప్రభుత్వంలో 24 గంటల కరెంటు, సంవత్సరానికి 2 విడతల ఆర్థిక సాయం చేశారు. అలా చేయబట్టే ఎక్కువ దిగుబడి వచ్చింది మన తెలంగాణ తరఫున. అలాంటిది మీరు రైతుకి ఏదైతే అవసరం ఉందో ఆర్థిక సాయం, అది మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆపేస్తే రైతుల పరిస్థితి ఏంటిది? సరే, రైతు బంధు వచ్చిన వాళ్ళు కూడా మీరిచ్చే రైతు బంధు వాళ్ళు తెచ్చుకున్న పైసలు కలిపి పంట పండించి ఎంత దిగుబడి వస్తే అంత దిగుబడి తీసుకుపోయి అమ్ముకుంటారు. అక్కడికి అమ్మే చోట కూడా రేట్లు ఒక్కొక్కసారి కరెక్ట్గా ఉండవు. అక్కడ రైతే మళ్ళీ నష్టపోయేది. మళ్ళీ అలాంటి రైతులకి మీరు ఇచ్చే ఆర్థిక సాయం కూడా ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది? రైతే దేశానికి వెన్నుముక అంటారు కదా, అదేది? మీరు ఇచ్చే పైసలు ఆపేసి పంటలు పండించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు కరెక్ట్గా పంటలు పండిస్తేనే మన రాష్ట్రం ఇంకా దేశం అందరం మంచిగా ఉంటుంది. అలాంటిది మీరు ఆర్థిక సాయం చేసే ఆర్థిక సాయం కూడా ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మొన్నటికి మొన్న యూరియా కూడా ఆపేశారు. ఇప్పుడు ఈ రైతు బంధు ఎందుకు? పేదవాళ్ళన్నా రైతులన్నా అంత చిన్న చూపు? మరి ప్రజలు ఎన్నుకుంది ఎందుకు? దీనికోసమేనా? మేనిఫెస్టోలో ఏమో ఇన్ని పథకాలు మేము ఇస్తున్నాం, ఇది ఒకటే కాదు, రాను ఇంకా పెరుగుతాయి రైతులకు అని చెప్తారు. ఇక్కడేమో ఆశ చూపెట్టినేమో 12, ఇచ్చినేమో 2. అవి కూడా నెలకొకటి చొప్పున ఆపేసుకుంటూ వస్తున్నారు. మరి ఇవన్నీ చేయలేనప్పుడు చెప్పడం దేనికి? ప్రజలకు ఆశ చూపెట్టడం దేనికి? ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసి గెలిపించింది ఎందుకు? ప్రజల పొట్టకొట్టడానిక? మళ్ళీ ఇది ఏందని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే వాళ్ళని కూడా లోపడేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఇది ప్రభుత్వానికి న్యాయంగా అనిపిస్తుందా? రైతుల మీద ఇంకా పేద ప్రజల మీద మీ అరాచకాలు చూపెట్టడం.